నా అభిమానులకి, నా ఇన్స్టాగ్రామ్ ఫాలోయర్స్కి, యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ ఆ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీకు అందరికీ ఒక వార్త. ఇవాళ ఏ ఉద్యోగం దొరకకపోయినా అకౌంటెంట్ విషయంలో జాబుల కొరత ఎప్పుడూ ఉండదు. ఎందుకంటే అకౌంటెంట్ లేని బిజినెస్ ఆర్గనైజేషన్ అంటూ ఏమీ ఉండదు, ఊహించుకొని కూడా ఊహించుకోలేము. కాబట్టి కంపల్సరిగా ప్రతి ఆర్గనైజేషన్లో అకౌంటెంట్ ఉంటాడు. సరే, అకౌంటెంట్కి వచ్చే జీతాలు చాలా తక్కువ, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇది చాలా ఎక్కువ అనే అభిప్రాయం అందరిలో ఉంది. కానీ ఇది చాలా పొరపాటు. ఎందుకంటే అకౌంటెంట్ అంటే బిజినెస్ అడ్మినిస్ట్రేటరు. అయితే అతనికి ఉన్న హోదా కానీ అతనికి ఇచ్చే శాలరీ కానీ చాలా ఎక్కువ ఉంటుంది. కానీ నిజానికి మరి ఇవన్నీ జరుగుతున్నాయా? అంత శాలరీ ఇస్తున్నారా? లేకపోతే అతన్ని బిజినెస్ అడ్మినిస్ట్రేటర్గా భావిస్తున్నారా అంటే కాదు అని చెప్పగలుగుతాను. నేనే చెప్తాను. నేను ఒక నోటితోటి చాలా గొప్ప పోస్టు, మంచి జీతాలు ఉంటాయి అడ్మినిస్ట్రేటర్ అని చెప్పుకుంటూనే మరొక నోటితోటి అట్లా జరగట్లేదని కూడా చెప్తాను. మరి అదేంటి? అదేం కాంట్రవర్సీ అని అనుకుంటే, మీలో అందరూ కూడా చదువుకున్న రోజుల్లో డిగ్రీ ఎంతకాడికి డిగ్రీ వస్తే చాలు, నా జీవితం సెట్ అయిపోద్ది, నాకు ఒక మంచి ఉద్యోగం వస్తుందనే ఆలోచనతో డిగ్రీలు చేస్తున్నారు. కాలేజీలు కూడా వాళ్ళకి వ్యాపార దృక్పథంతో ఉంటున్నారు. కాబట్టి ఈ 5 క్వశ్చన్లు చదువుకోండి, మీరు పాస్ అయిపోతారంటున్నారు. మీరు దాన్నే పాటించి, ఎందుకంటే మనకు కావాల్సిన డిగ్రీ వస్తే చాలు అనుకునే ఆలోచనతో మీరు 5 క్వశ్చన్లు బట్టి పడుతున్నారు, పాస్ అయిపోతున్నారు. తర్వాత ఆ నెక్స్ట్ డేనే అదే పేపర్ ఇచ్చినా కూడా మీరు ఆన్సర్లు వచ్చే పొజిషన్, మీరు మార్కులు వచ్చే పొజిషన్ లేకుండా ఉంది, మీ అందరికీ తెలుసు. కానీ అది కాదు కదా చదువు అంటే. కానీ అందుకని ఏంటంటే వాళ్ళు కాలేజీ వాళ్ళు కూడా ఎవరు కూడా ఎంత తక్కువకి జీతానికి లెక్చరర్ వస్తే వాడిని పెట్టుకుంటున్నారు. అతను కూడా పొట్ట నింపుకోవడం కోసం యువతని మోసం చేయడానికి కూడా అలవాటు పడిపోయారు వాళ్ళు లెక్చరర్స్. కానీ అలా కాదు. ఇవాళ ప్రాక్టికాలిటీకి లేకపోతే ఏ విధమైన కూడా మీకు అకౌంటెంట్ పోస్ట్ రాదు. కాబట్టి ప్రాక్టికాలిటీని పూర్తిగా చెప్తే మాత్రమే, దాన్ని అనుసరిస్తే మాత్రమే మీరు అకౌంటెంట్గా తయారు కాగలుగుతారు. అకౌంటెంట్ అయితేనే మీరు అడ్మినిస్ట్రేటర్ అవుతారు, తగిన జీతాలు వస్తాయి. అది నేను నిరూపిస్తా కూడా. కాబట్టి ఏంటంటే ఇవాళ ఏ క్వాలిఫికేషన్ అయినా ఒకటే, బీఎస్సీ, బీఈ ఎవరైనా ఒకటే, అకౌంటెన్సీ నేర్చుకోవడానికి సులువు, ఆ సబ్జెక్టే అటువంటిది. కాబట్టి ఏంటంటే మీలో ఎవరికి ఆ ఆలోచన ఉన్నా, మీరు జాబ్ రావట్లేదు అని అనుకునే ఆలోచన కంటే మీరు నన్ను సంప్రదించండి, తగిన మార్గం నేను చెప్తాను.